బి వీరన్న, జోగులాంబ గద్వాల జిల్లా బాలల హక్కుల పర్యవేక్షణ జిల్లా కన్వీనర్ నేను. సార్, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే మాది ఒక భిన్నంగా ఉంటుంది మా ప్రాంతము. అయితే విద్యకి చాలా దూరంగా ఉన్న ప్రాంతం మాది. కేటిదొడ్డి గట్టు మండలం అంటే మీకు అర్థమవుతుంటుంది. ఆ ప్రాంతంలో విద్యకి నోచుకొని విద్యార్థులు వేలాది మంది ఉంటారు అక్కడ. అయితే సార్, ఒక్క కేటిదొడ్డి మండలం లిస్టు మాత్రమే చెప్తా, టైం లేదు సార్ నాకు చెప్పినందుకు. సార్, అక్కడ 7,227 మంది ఒక కేటిదొడ్డి మండల విద్యార్థులు ఉన్నారు. అక్కడ ఉపాధ్యాయుల సంఖ్య వచ్చేసి కేవలము అక్కడ 68 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఎందుకు ఆ విధంగా జరిగిందంటే, అక్కడ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గడానికి కారణము నాకు తెలిసైతే పరిపాలన, ప్రజాప్రతినిధులే అని నేను అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే విద్యార్థులు చదువుకోవడానికి దూరంగా ఉన్నారు. అయితే సార్, అక్కడ కేజీవిపి ఉంది, తర్వాత వచ్చేసి గురుకులాలు ఉన్నాయి. అక్కడ కొంత తక్కువ పర్సెంట్ మాత్రమే పోతారు. గ్రామంలో ఉన్న పాఠశాలలకి విద్యార్థులు పట్టకుండా పోతారు. బల్లో ఉంటుంది ఒక గది, ఇంత గది ఉంటే ఈ గదిలో పట్టరు. ఒక 200 మంది ఈ గదిలో ఉంటారు. ఉపాధ్యాయుడు మాత్రం ఒక్కడే ఉంటాడు. ఒక కేటిదొడ్డి మండలానికి మాత్రమే ఏకో ఉపాధ్యాయుడు గల పాఠశాలలు 30 ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు వస్తున్నారు, ఉపాధ్యాయులు రారు. పాఠశాలలకి కనీసము వసతి కూడా లేదు. అక్కడ వసతి ఏంది, ప్రహారీ గోడతో పోల్చుకొని చూస్తే, మన టాయిలెట్స్తో చూసుకుంటే గదులు కానీ ఎక్కడ లేవు. ఇంకోటి సార్, ఆ మండలానికి 7 జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఉన్నాయి. దాంట్లో నాది ఆ మండలంలో నందిన్నే. నా ఊరు ఎట్లా ఉంటుందంటే, కర్ణాటక రాష్ట్రానికి ఈ బౌండరీకి ఆనుకొని ఉంటుంది నా విలేజ్ ఆ ప్రాంతంలో. అయితే అక్కడ 527 మంది విద్యార్థులు ఉంటారు. 527 మంది విద్యార్థులకి కనీసం 10 మంది ఉపాధ్యాయులు లేరు. ఇంగ్లీష్ మీడియం, బోత్ మీడియం అని గవర్నమెంట్ చెప్తుంది. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం చాలా ఇంపార్టెంటు, 2 బోధిస్తే పిల్లలు బాగుంటుందని చెప్పి ఇంగ్లీష్ మీడియం ఉపాధ్యాయులు అసలే లేరు. ఈ కాస్త కూస్త వీళ్ళ వచ్చేతోనే వాళ్ళని బోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాకుండా అటు కాకుండా పోతున్నారు విద్యార్థులు. ఇంకా మీరు ఇక్కడ చెప్తున్నారు, ఈ ప్రాంతంలో అయితే ఏదో చిన్న చిన్న బిజినెస్లో కూలే వాళ్ళు పోయి కాసి గవర్నమెంట్ పాఠశాలలు వదిలేసి ప్రైవేట్ పాఠశాలలు జాయిన్ చేస్తున్నారు కదా. మా ప్రాంతంలో 90% మంది విద్యార్థులు ప్రభుత్వ బళ్ళులనే పనిచేస్తున్నారు, ప్రభుత్వ బళ్ళులకే వస్తున్నారు. అంటే అక్కడ మాకు ఉపాధి తక్కువ ఉంది. ప్రైవేట్ పాఠశాలలకి పంపించేంత స్తోమత మాకు లేదు. కాబట్టి అక్కడ మాకు ముఖ్యంగా ఇప్పుడే ఈ విద్యా అకాడమిక్ ఇయర్లనే, ఈ విద్యా అకాడమిక్ నెక్స్ట్ ఇక్కడ మనం జూన్ 14వ తారీఖు 13వ తారీఖు ప్రారంభమయ్యే దశల్లోనే మాకు ఉపాధ్యాయులని కేటాయించాల. తక్కువ అంటే గద్వాల జిల్లాకి, కేవలం గద్వాల జిల్లాకి 200 మంది ఉపాధ్యాయులు కేటాయిస్తేనే ఈ విద్యా సంవత్సరము చెప్పుకోవడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. 200 మంది ఉపాధ్యాయులని మా ప్రాంతానికి ఒకటే. ఇంకొకటి సార్, అక్కడ నేను డోర్ టు డోర్ తిరిగిన మా విలేజ్లో. ఈ ఎంబీఓ ఫౌండేషన్ వాళ్ళు ఇప్పుడు మనం ఈ సమ్మర్లో కూడా అంటే పిల్లలకి, చదువు రాని పిల్లలకి ప్రత్యేకంగా క్లాసులు ఏర్పాటు చేసినాం అక్కడ. ఈ సమ్మర్లో కూడా 2 గంటలు, 8 గంటల నుంచి 11:30 వరకు ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి చదువురాని సి గ్రేడ్ పిల్లలకి అక్కడ చదువు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ పిల్లల్ని తీసుకుని నేను డోర్ టు డోర్ పోయినా, మా ఊర్లో పోయినా, పక్క గ్రామాల్లో పోయి తిరిగితే అక్కడ ఉన్న తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాము, కాదన్నది లేదు, కాకపోతే పిల్లలకి చదువు రావడం లేదు.